మాట ఏం చెప్పాడంటే, మన నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటికి సంబంధించిన వాటికి ఓన్లీ అమెరికాకి సంబంధించిన ప్రొఫెషనల్స్ ని మాత్రమే తీసుకోవాలి. ఒక పక్కన ఇండియా చూసుకుంటే ఇండియా ప్రొఫెషనల్స్ వాళ్ళు బాగా గ్రో అవుతున్నారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మన కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకోకూడదు, మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళని ఎవరిని హైర్ చేసుకోకూడదు. ఎస్పెషల్లీ ఇండియా పేరు మాత్రం తీసాడు ఆయన, ఇండియాకు సంబంధించిన వాళ్ళని ఎవరిని హైర్ చేసుకోకూడదు. సో ఈవెన్ యూనివర్సిటీస్ లో కూడా కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని తీసుకునే దాంట్లో కూడా ఆయన కొత్త రూల్స్ తీసుకొస్తున్నాడు. అండ్ ఇప్పుడు జాబ్స్ మీద పడ్డాడు, జాబ్స్ కూడా ఇవ్వద్దు అంటున్నాడు. 2 రోజుల క్రితం నా ఫ్రెండ్ ఒక అతనితో మాట్లాడాను, అమెరికాతో, నా క్లాస్మేట్ తోని. తనతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్తున్నాడు, ఇండియాకి యాక్చువల్ గా అక్టోబర్ లో వస్తామని ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడు అతను రావాలనుకున్న ట్రిప్ ని కూడా విరమించుకున్నాడు. ఎందుకు అని నేను అడిగితే, ఒకసారి అటు వచ్చిన తర్వాత రిటర్న్ మళ్ళీ నన్ను లోపలికి రానిస్తారో లేదో తెలియదు, నాకు గ్రీన్ కార్డు ఉన్నా కూడా నా సిచ్యువేషన్ ఇలా ఉంది ప్రస్తుతానికి, మా లాయర్స్ వీళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో అమెరికాకి సంబంధించిన వాళ్ళు యాక్చువల్ గా కొంచెం గతానికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే కనుక, వీళ్ళు అమెరికా అసలు ఎప్పుడు ఫామ్ అయింది, ఒక 400-500 సంవత్సరాల మధ్యలో ఫామ్ అయిన కంట్రీ అది. ఉండే వాళ్ళు ఎవరు, నేటివ్ ఇండియన్స్ అని ఉంటారు, అంటే వాళ్ళు అసలు లేరు. ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి వాళ్ళు 400 కింద వీళ్ళ తాత ముత్తంతలు వీళ్ళందరూ వచ్చి ఆడ కూర్చొని ఇదంతా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళే వలసదారులు, అంటే వాళ్ళే వలసపోయారు యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, వేరే కంట్రీస్ నుంచి. వీళ్ళంతా ట్రంప్ అసలు నాట్ అమెరికన్, ఆమె ఇండియన్, అసలు ఆయనే కాదు ఆమె. సో తన భార్యనే కాదు, కానీ మనోడు ఏంటంటే, మనోడిది ఈ క్యారెక్టర్. అన్ని నిజాలు తెలిసినా కూడా ఏం చేస్తాడంటే ప్రెషర్ బిల్డ్ చేయడానికి కంపెనీస్ మీద. రీసెంట్ గా మనం చూసుకుంటే ఇంటెల్ కి ఆయన ఇండోనేషియాకి సంబంధించినోడు. సో నువ్వు ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు రిజైన్ చేయి అని చెప్పి ఆయన మీద ప్రెషర్ బిల్డ్ చేశాడు. సో ఏంటంటే ఎటు తిరిగినా ఎటు చూసినా ఓట్ బ్యాంక్ ఏదైతే మేక్ ఇన్ అమెరికా అన్న కాన్సెప్ట్ తోనే ఆయన ఎలక్షన్ గెలిచాడో అదే నినాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు అంతే. దానికి ఏంటంటే ఇండియన్ బ్లేమ్ గేమ్ ఒకటి ఆడుతున్నాడు ఇండియాతోని. సో ఇండియన్ సిటిజన్స్ అంటాడు, ఇండియన్ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి అంటాడు, జాబ్స్ కి వాళ్ళు ఉండకూడదు అంటారు, లేకపోతే ట్యాక్సెస్ వేయడం కానీ, ఇదంతా మన మీద చూపిస్తున్నాడు. అదే, అంతకుమించి ఏం లేదు. అది ఎక్కువ రోజులు సాగదు. ఎండ్ ఆఫ్ ద డే రోజు అది ఎండ్. మనకి వాళ్ళకి ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, మిగతా ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, మనకంతా బాగానే ఉంది. ఇప్పుడు మిగతా కంట్రీస్ పోల్చుకుంటే మనకి యుఎస్ కి జరిగే దాంట్లో జీడీపీ హార్డ్లీ 2%. మన ఆర్బీఐ గవర్నర్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే, అమెరికాతోని మనకు ఈ ట్రేడింగ్ టారిఫ్స్ గురించి ఏదైతే ఇష్యూ వస్తుందో, ఈ ఇష్యూ వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్ లో కూడా. దీని ఎఫెక్ట్స్ బయటికి రావడానికి, ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా దీని ఎఫెక్ట్స్ బయటికి రావడానికి ఒక 2-3 క్వార్టర్స్, అంటే ఇయర్ ఎండింగ్ క్వార్టర్స్. ఆ ఇయర్ ఎండింగ్ కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమంటుంది, 0.5 నుంచి 0.7% మాత్రమే మనకు డిఫరెన్స్ ఇస్తుంది జీడీపీలో అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒక విషయం ఏంటంటే, అమెరికాలో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు మనకి సంబంధించిన ముడి సరుకులు ఏవైతే ఉప్పులు పప్పులు కావచ్చు ఇలాంటివన్నీ కొనడానికి కొద్దిగా ఇబ్బంది పడచ్చు కొన్ని రోజులు. బట్ దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. దానికి ప్రత్యామ్నాయాలు కూడా భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇంకో పక్కన మోదీ చూస్తే, నేను యాక్చువల్ గా మోదీ ఏంటంటే ఫార్మర్స్ కి సంబంధించి, అలాగే ఇక్కడ ఫిషరీస్ కి సంబంధించి ఈ సెక్టార్స్ లో వీళ్ళు దూరాలని ప్లాన్ చేస్తున్నారు అమెరికన్స్. ఎస్పెషల్లీ ట్రంప్ ఆ సెగ్మెంట్ టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. వాళ్ళని రానియకుండానే మనం కొంచెం ఆపుతున్నాం. సో ఖచ్చితంగా మోదీ కూడా ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, ఇక్కడ ఉండే ప్రజల కోసం కావచ్చు, ఇక్కడ ఉండే రైతుల కోసం, అలాగే ఇక్కడ ఉండే మత్స్యకారుల కోసం, వీళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా నిల్చుంటాను. దీనికి దేనికైనా నేను రెడీ. ఇది దానివల్ల నష్టపోయిన ప్రాబ్లం లేదు, కానీ దీన్ని ఫేస్ చేస్తాను. నేను వీళ్ళందరికీ మద్దతుగా ఉంటాను. అలాగే మనం చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే సబ్సిడీలు ఇస్తున్నారు ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఏంటంటే టెక్స్టైల్స్ కావచ్చు, లేకపోతే అలాగే జ్యువెలరీ కానీ, ఆటోమోటివ్ పార్ట్స్ కానీ, ఇలాంటి వాటి మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దానికి కూడా మనం రానున్న రోజుల్లో దానికి ఇంకొక ఆప్షన్ ఎత్తుకునే అవసరం ఉంది. ఆల్రెడీ ఆ పనులో కూడా మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నం అయిపోయి ఉన్నట్టు కూడా మనకు. సో పెద్దగా ట్రంప్ చేసే హడావిడికి మనం ఏమి భయపడాల్సిన ప్రాబ్లం లేదు. ఎందుకన్నానంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఆయనకే లాస్ మేకింగ్. ఎట్లా అంటే, ఇప్పుడు 400 సంవత్సరాల కింద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత చీప్ లేబర్ కావాలి అని చెప్పి, లేకపోతే తక్కువలో పని అయిపోవాలని చెప్పి చైనాకి కానీ, ఇండియాకి కానీ, మయన్మార్ కి కానీ, టెక్స్టైల్స్ పరంగా బంగ్లాదేశ్ కి కానీ, ఇలా వివిధ కంట్రీస్ కి వాళ్ళు అన్ని అవుట్ సోర్స్ చేసేసారు. వాళ్ళు చేసి వాళ్ళే మిడిల్ మ్యాన్ బోన్ ని ఇరగొట్టింది అమెరికన్సే.
వాళ్ళే కొట్టుకొని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మాకు పని దొరకట్లేదు, సో ఇండియన్స్ కి పని ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని జస్ట్ ఇట్స్ ఎ పొలిటికల్ అజెండా అని చెప్పుకోవాలి చాలా క్లియర్ గా. ఆ ఎజెండాని తీసుకొచ్చి ఇదంతా ఏదో షో ఆఫ్ చేస్తున్నారు తప్పించి, ఇప్పటికిప్పుడు వాళ్ళ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక్కొక్క ఐఫోన్ 4 లక్షలు 5 లక్షలు ఖరీదు చేస్తుంది. యాపిల్ ఇండియాలో పెట్టే ఫ్యాక్టరీని పెట్టొద్దని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు వినట్లేదు. ఎట్ ద సేమ్ టైం టెస్లా చూసుకుంటే మనం చూస్తే ఇలాన్ మస్క్ ను కూడా ఇలానే పలు రకాలుగా ఇబ్బందులు పెడితే ఇలాన్ మస్క్ కూడా సొంత పార్టీ స్టార్ట్ చేసుకుంటాను, నీ సంగతి చెప్తానని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చాడు. అమెరికన్స్ కూడా అందరూ ఏం హ్యాపీగా లేరు ట్రంప్ తోని. ఆయనకి ఎగ్నెస్ట్ గా ఎందుకు ఓటేసాం రా బాబు వీడికి ఉన్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది బిజినెస్ మెన్స్ అలానే అనుకుంటున్నారు. అండ్ అలానే వేరే కంపెనీస్ మెయిన్ గా ట్రంప్ ఇదంతా చేసేది ఒకటే, వార్ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయడానికి. వార్ తోని ఆయనకి ఎవరైతే స్పాన్సర్ చేసినారో వాళ్ళంతా వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీస్ కి లబ్ధి పొందేలాగా ఇటు ఇజ్రాయెల్ గాజా ఇష్యూ కావచ్చు, అటు యుక్రెయిన్ రష్యా ఇష్యూ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ని ప్రొవోక్ చేయడము, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ని పిలవడము, ఇవన్నీ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని మనం కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఒక పక్కన ప్రొవోక్ చేస్తున్నాడు, నేను పీస్ లీడర్ నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇదంతా చెప్తున్నాడు, ఇంకో పక్కన చేసేవన్నీ చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లబ్ధి పొందట్లేదు, అమెరికన్స్ కూడా లబ్ధి పొందట్లేదు, వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఎట్ ద సేమ్ టైం అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. సో మ్యాడ్ మ్యాన్ థియరీ అనుకోవచ్చు, ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. వాడు పొరపాటున ఏదో అయిపోయాడు ఈసారి, కానీ ఇంకోసారి అయ్యే అవకాశం కూడా లేదు. వాళ్ళ రాజ్యాంగంలో ఇంకొకసారి మళ్ళీ ప్రెసిడెంట్ గా ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి వాడు పీడ ఇంకొన్ని రోజులు ఆగితే విరగడైపోతుంది అని చెప్పి చెప్పుకోవాలి మనం. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటుంది. మీ అభిప్రాయాలను పంచుకోండి. ట్రంప్ ఇండియాకు భయపడుతున్నారా? ఎందుకు ఇండియా మీద ఇంత కక్ష చూపిస్తున్నారు? నిజంగానే ట్రంప్ అవలంబిస్తున్నటువంటి తీరు అమెరికాను చాలా గొప్ప దేశంగా గొప్ప రాజ్యంగా నిలబెట్టబోతుందా ప్రపంచ దేశాల ముందు? ఇలా వ్యవహరిస్తే నిజంగా అలాంటి ఒక పరిణామం, అలాంటి ఒక రిజల్ట్ వస్తుందా? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, నేను కామెంట్స్ కూడా చదవబోతున్నాను. బట్ బిఫోర్ దాట్, అసలు ట్రంప్ చేస్తున్నటువంటి పరిణామాల వల్ల, ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దానివల్ల ఉపయోగం ఏముంది, ఏం జరిగింది అనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా చూడొచ్చు. యుద్ధంలో వెళ్ళి ఏలు పెడుతున్నారు, జరిగింది ఏమీ లేదు. రష్యాని కంట్రోల్ చేస్తానని చెప్పారు, ఏమీ చేయలేకపోయారు. బ్రిక్స్ దేశాల సదస్సు అప్పుడు టారిఫ్స్ విషయంలో నేను భయపెడతాను, మీరు డాలర్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. చివరికి బ్రెజిల్ లాంటి దేశాలు కూడా అమెరికాను బెదిరించే స్థాయికి వచ్చాయి. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి మాట్లాడే స్థాయికి మనం చూస్తున్నాం. ఇరాన్ లాంటి దేశాలు, ఇజ్రాయెల్ ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే మధ్యలో వెళ్ళారు, ఇరాన్ మీద దాడులు చేశారు. ఇరాన్ తిరిగి అమెరికా పోస్టుల మీద దాడి చేసింది. నేను వదిలి మొత్తం ఆపేసాను యుద్ధం అన్నారు. తర్వాత ఏం జరిగింది? నిజంగా ఇమీడియట్గా యుద్ధం ఆగిందా? ట్రంప్ చెప్పిన వెంటనే ఆగలేదు. అమెరికా పోస్టుల మీద తిరిగి ఇరాన్ దాడి చేస్తే కూడా మళ్ళీ ఏం చేయలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. ఏం సాధించారు చివరికి ఇన్వాల్వ్ అయ్యి యుద్ధంలో? నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్కి అప్పటి వరకు తుపాకులు ఇస్తున్నారు, గన్స్ ఇస్తున్నారు, బాంబులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. ఇజ్రాయెల్ ఏం చేయగలిగింది? మరోవైపు మనం చూస్తున్నాం, రష్యాని భయపెట్టేస్తాను నేనని చెప్పేసి అంటున్నారు. ఉక్రెయిన్ విషయంలో అలాగే చేశారు. ఉక్రెయిన్కి మొదట్లో ఉన్నటువంటి ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, గతంలో వాళ్ళకి సప్లై చేసేటువంటి అమ్యునేషన్ని. తర్వాత మళ్ళీ ఇస్తున్నామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిచి దారుణంగా అవమానించారు. పాకిస్తాన్ సైనికాధ్యక్షుడిని తీసుకొచ్చి మునీర్ని కూర్చోబెట్టి అక్కడ మన రాజమర్యాదలు చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లే కదా. ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఒక అధ్యక్షుడి స్థానంలో కూర్చోబెట్టి మర్యాదలు చేసి ఏమి సాధిద్దామని, ప్రపంచ దేశాలకు ఏం నిరూపిద్దామని. పాకిస్తాన్లో ఇప్పుడు ఆయిల్ నిల్వలు పెంచుతాను, అవసరమైతే రేపు ఇండియాకి అమ్ముతుంది పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ నుంచి కొనాల్సిన కర్మ ఇండియాకి ఏమో